వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీపై 2 వారాల్లోగా కేసు నమోదు చేయాలి. దర్యాప్తు జరిపి నిజానిజాలు తేల్చాలి. కేసు వివరాలన్నింటినీ సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిలకలూరిపేటకు చెందిన పిల్లికోటి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు రజనీపై కేసు నమోదుకు ఆదేశాలివ్వటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు పిల్లికోటి. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తల్ని విడుదల రజనీ ఎన్నో ఇబ్బందులు పెట్టారని అన్నారు. తనని చిత్రహింసలకు గురి చేస్తున్న దృశ్యాలను లైవ్లో చూస్తూ రజనీ పైశాచిక ఆనందం పొందినట్లు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే చంపేస్తామని నాడు బెదిరింపులకు దిగారని పిటిషన్లో పేర్కొన్నారు. కానీ రజనీపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు. ఇక పిల్లికోటి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు 2 వారాల్లోగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఉత్తర్వులు పరిశీలించిన ఎస్పీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా హైకోర్టు ఆదేశాలపై విడుదల రజనీ ఎలా రియాక్ట్ అవుతారు, కేసు నమోదు విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.